సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. వాళ్ళ వాడవాడల రాములోరి కళ్యాణం జరగనుంది. అలాగే తిరుపతిలో కోదండరామస్వామి ఆలయం నుంచి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ లక్ష్మీదుర్గ. మొత్తంగా రామనవమి శ్రీరామనవమి సందర్భంగా తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ప్రతి రాముల వారు గుడి కూడా భక్తులతో పోటెత్తింది. మనం తిరుపతిలో టీటీడీకి సంబంధించినటువంటి కోదండ రామాలయం దగ్గర ఉన్న మనం చూస్తున్నాం. చాలా విశేషంగా అలంకరణ చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. టీటీడీకి సంబంధించినటువంటి ఆలయం కావడంతో ఇక్కడ భక్తులు అన్ని వసతులు అంటే క్యూ లైన్లో కావచ్చు, అలాగే ఆలయంలో కావచ్చు, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. ఏమంటే చెప్పండి, కోదండ రామాలయంలో జరుగుతున్న ఈ యొక్క ఉత్సవం ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మీరు దర్శనానికి వెళ్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? జై శ్రీరామ్. చాలా సంతోషంగా ఉంది. మేము తిరుపతి వాస్తవులము. తిరుమలలో స్వామివారిని దర్శించినప్పటికీ, తిరుపతి ఆ లోకల్ ఆలయాలు అన్నింటిలో దర్శించినప్పటికీ, ఈ కోదండరామస్వామి ఆలయాన్ని దర్శిస్తే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందువల్ల మేము ఇక్కడికి వచ్చి రాముల వారిని కొలుస్తున్నాము. రాష్ట్రంలోని ప్రజలలో కూడా తిరుపతికి వచ్చినప్పుడు కోదండరామస్వామి ఆలయాన్ని కూడా దర్శించి స్వామివారి కృపాకటాక్షాలలోనే ప్రశాంతమైన జీవితాన్ని గడపవలసిందిగా కోరుకుంటున్నాము. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వారికి ధన్యవాదాలతో శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. మనం చూస్తున్నాం ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆలయానికి వెళ్ళేటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అందరికి కూడా లోపలికి వెళ్లేందుకు ఒక దారి, బయటకు వెళ్లేందుకు ఒక దారి పటిష్టంగా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున దర్శనానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమండి, ఎలా ఉంది దర్శన ఏర్పాట్లు? దర్శన ఏర్పాట్లు బాగుందండి, చాలా బాగా చేశారు టీటీడీ ప్రభుత్వం. అందరికీ అనుగుణంగా అన్ని వసతులు కల్పించారండి. ఎలా ఉందండి లోపల ఏర్పాట్లు కానీ ఎలా ఉంది? బాగుంది. అది మనం చూస్తున్నాం. భక్తులు చాలా ఆనందంగా ఈ యొక్క శ్రీరామ నవమికి సంబంధించినటువంటి ఉత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కూడా టీటీడీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలు కోఆర్డినేట్ చేసుకుని ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా ప్రశంసిస్తున్నారు. మరోవైపు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావాలి అనేటువంటి పిలుపును కూడా ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్ దినేష్, థ్యాంక్ యూ.